ప్రజలకు మేలు చేస్తున్న తమపై ఈనాడు పత్రిక విష ప్రచారం చేయడం సరికాదని మండిపడుతున్నారు వాలంటీర్లు. ఈనాడు పత్రిక కథనాలకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వాలంటీర్లు ఆందోళనలు చేపట్టారు. వివక్షత లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న తమపై తప్పుడు రాతలు రాయడం సమంజసం కాదన్నారు. ఈనాడు రామోజీరావు తక్షణమే తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వాలంటీర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఈనాడు తప్పుడు రాతలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గంలో వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మీరు ఇలా ఆందోళన చేస్తున్నారు? ఏమీ జరిగింది? సార్, మేము స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళం సార్. మాకు ఇచ్చేది కూడా గౌరవ వేతనమే. మాకు నియమించారనేసి అంటే మా 50 ఇళ్లలో వాళ్ళతో మేము పుట్టి పెరిగి కలిసి పెరిగిన వాళ్ళం. మేమేంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళేంటో మాకు తెలుసు. ఇంతకుముందు కూడా ఇలాగ హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి, గోని సంచులు మోసే ఉద్యోగం అని చెప్పి చాలా విధాలుగా మమ్మల్ని అవమానించారు. ఇప్పుడు కూడా రామోజీరావు కూడా అది పద్ధతి కాదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి తలగే చేస్తారా? మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మా సిస్టర్స్ ఉంటారు, మాకు తెలుసు కదండి. కాకపోతే ఈరోజు గత ప్రభుత్వంలో ఒక మనిషికి పెన్షన్ కావాలంటే ఎన్ని అవస్థలు పడేవాళ్ళు ప్రజలందరికీ తెలుసు. జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైనా విడో పెన్షన్ కానీ, లేదంటే ఏజ్ అయిపోయిన పెన్షన్ కానీ, ఏది కానీ మేము ఆధార్ కార్డు బట్టి మేము వెళ్ళి స్వచ్ఛందంగా మేము వాళ్ళ డేటా, వాళ్ళ ఆధార్ కార్డ్స్, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకొని సచివాలయం త్రూగా మేము వాళ్ళకి పెన్షన్ శాంక్షన్లా చేస్తున్నాం. అక్కడ టీడీపీయా, వైసీపీయా, జనసేన అది మాకు అసలు సంబంధం లేదు. మాకు చెప్పింది మా జగన్ సార్ చెప్పింది కూడా, మీకు పార్టీలతో సంబంధం లేదు, నేను ఇస్తున్నాను, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ మీరు ఖచ్చితంగా పెట్టండి అని ఆయనే చెప్పేటప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కదా. ఇంకా మేము ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము ఎంత సేవ అందించి ఈ రోజుకి మాకు ఇన్ని మాటలు, ఇన్ని అవమానాలు అంటే అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా అది ఆలోచించాలి. గూఢాచారం చేయడానికి మేము ఎక్కడ నుండి వచ్చిన రౌడీ మొక్కలం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చామండి. అంతే తప్పితే మా వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్ని మేము ప్రజలకి డైరెక్ట్గా డీబీటీ అంటే డోర్ టు డోర్ ద్వారా ప్రతి ఒక్క పథకం అనేది మేము ప్రజలకు అందజేస్తున్నాం. ప్రజల యొక్క ఆనందం అనేది ఎంత ఉందంటే ఒక్కసారి మనం ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈ వాలంటరీ వ్యవస్థ ఒక వ్యవస్థ, గోను సంచులు మోసే వ్యవస్థ, మీరు ఎవరైతే ఎనీ టైం అయితే ఇంట్లోకి వెళ్తారో, ఆడవాళ్ళు ఉండేటప్పుడు డోర్లు కొడతారు అని చెప్పడం అనేది చేశారు. కానీ ఈరోజు ప్రజలు ఎవరి యొక్క మాటలను నమ్ముతున్నారు అనేది డైరెక్ట్గా ఈరోజు తెలుస్తుంది. అతను చెప్పినటువంటి పచ్చి రాతల్ని, వాళ్ళు నమ్ముకున్న ఒక పత్రికల్ని మా వాలంటీర్ల పైన బురద జల్లే ప్రయత్నాలు అవి చేస్తున్నారు. వాళ్ళకు తోడుగా దత్తపుత్రుడు ఒకటి తయారయ్యాడండి. వాడు కూడా ఈ మధ్యన చంద్రబాబు గారు ఏం మాట్లాడితే అతను అదే మాట్లాడతాడు. అతనికి ఎందుకంటే మరి మాట్లాడడానికి వేరే యొక్క ఆలోచన అనేదే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, మాకు చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్క 50 ఇళ్ళలోనూ ప్రతి ఒక్కరు అదే మాటలు చెప్తున్నారు. ఈ వ్యవస్థ బాగుంది, మేము ఎక్కడికి వెళ్లకుండా, మాకు ఇబ్బందికరంగా లేకుండా సంతోషంగా ఉంది, మాకు పెన్షన్లు ఇంటి దగ్గరికే వస్తున్నాయి, రేషన్ ఇంటి దగ్గరికి వస్తుంది, అలాగే చేయూత కానీ, ఆసరా కానీ ప్రతి ఒక్క స్కీమ్ కూడా మా చేతులారుగా వాలంటీర్లు ప్రతి ఒక్కటి చెప్పి మాకు ఏటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందని చెప్తున్నారు. స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి రాతలు రాసి మీడియాని తప్పుదోవ పట్టిస్తున్న రామోజీరావుపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, ఇచ్చాపురం నుంచి.